ప్రెజెంట్ విజయవాడ సిట్యుయేషన్ ఎలా ఉంది అనేది మనందరికీ తెలిసిందే కదండీ! అందుకే ఈ వీడియో అయితే పెడుతున్నాను. చూసారు కదా! వీడియోలో అయితే మనకి ఆల్రెడీ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా వరకు మునిగిపోయి అయితే కనిపిస్తున్నాయి. అక్కడ ప్రజలు, పిల్లలు అందరూ చాలా కష్టపడుతున్నారనైతే నాకు అర్థమవుతుందనమాట ఈ వీడియో చూస్తుంటే. నేనైతే ఎక్కడో దూరంగా ఉన్నానండి. కానీ అక్కడ ఉండే సిట్యుయేషన్ కొంచెం బాధగా ఉంది. కాబట్టి మన వంతు సహాయం మనం ఏదైనా చేద్దాము అన్నట్టు చేస్తున్నాను. ఇదైతే మా ఫ్రెండ్ నంబర్ అండి. తను విజయవాడలోనే ఉంది. అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్‌ని అయితే కొన్ని తీసుకొచ్చారనమాట. వాళ్ళ ఇంట్లో పెట్టుకొనున్నారు. అక్కడ పిల్లలకి పాలు అండ్ ఫుడ్ పెట్టడం కొంచెం కష్టంగా ఉందనేసి హెల్ప్ అడుగుతుందనమాట. అండ్ అంతేకాదు అక్కడ ఫీవర్ అండ్ సమ్ ఫ్లూస్ కూడా అటాక్ అయ్యి ఉన్నాయంట. కాబట్టి వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనం వేసే ఒక్క రూపాయి అయినా సరే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మనకు పోతే ఒక ₹10 పోతుంది. దానివల్ల పెద్ద లాస్ అయితే మనకుండదు గానీ, ఆ ₹10 వాళ్ళకి ఒక చిన్న పిల్లోడికి పాలు తాపించడానికన్నా యూజ్ అవుతుంది అని నేనైతే ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ ఈ వీడియో అయితే నాకు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే కొంతమందికైనా ఇది ఎళ్తుందనమాట. థ్యాంక్ యూ అందరికీ.